నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వి న్యూస్ కి స్వాగతం. నేను జయ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా రవాణా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపాటు. నగరంలో ముమ్మరంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేపట్టిన తెలుగుదేశం. సమావేశాలు నిర్వహించి టీడీపీ బలపరిచిన అభ్యర్థిని ఆశీర్వదించాలని పిలుపునిచ్చిన జిల్లా నాయకులు. కార్గిల్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం. సగం కాలిన గాయాలతో ఉన్నట్లుగా గుర్తించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు. ఇక వివరాలకెళ్తే, తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపరిచిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని గెలిపించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు ఎమ్మెల్యే దామచల జనార్దన్ కోరారు. మంగమూరు రోడ్డులోని ఉమామహేశ్వర కాలేజీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు, జిల్లాలో పరిశ్రమల హబ్బుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని వారు అన్నారు. ఉపాధ్యాయులకు 43% ఫిట్మెంట్ ఇస్తున్నామని, పండిట్, పీటీ పోస్టుల అప్గ్రేడ్, ఎయిడెడ్ టీచర్లకు పదోన్నతి, ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం వంటి సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి సాధించగల సమర్థమైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డికి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వాసుదేవ నాయుడులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, కళాశాల కరస్పాండెంట్ జయలక్ష్మి, నల్లూరు వెంకటేశ్వర్లు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో జరిగే హెల్త్కేర్ కానీ, డెవలప్మెంట్ కానీ, సర్వీస్ కానీ ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కూడా మనం చేసే దాన్ని ఆదర్శంగా తీసుకుని చేయాలనే పరిస్థితి తీసుకురావటం అంటే, మీరు ఏ విధంగా ఆయన కష్టపడి రాష్ట్రాన్ని ఈరోజు ఆ స్థితికి తీసుకురావటం. ఈరోజు ఒకప్పుడు మనం చూస్తాం, ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. అటువంటిది ఇవాళ సెక్రటేరియట్ ఒక 10 నెలల్లో నిర్మాణం చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది. ఒక్కసారి మీరు సెక్రటేరియట్ చూస్తే 10 నెలల్లో ఏ విధంగా కట్టగలిగారు. 10 నెలల్లో కట్టి ఈరోజు పరిపాలన, రేపు 6వ తారీఖు నుంచి మన గడ్డమైతే మన అమరావతిలో మనం శాసన మండలి కానీ, శాసనసభ కానీ మనం కార్యక్రమాలు జరుపుకోబోతున్నాం. అంటే వాళ్ళు ఒక సమర్థమైన నాయకత్వం, సమర్థవంతంగా ఏ కార్యక్రమాన్ని ఎదుర్కొని ముందుకెళ్లే సాహసం, అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే పార్టీని భవిష్యత్తు అన్ని విధాలుగా కూడా ముందుకు పోవటానికి. కానీ ఈ రోజు రాష్ట్రంలో జరిగే అభివృద్ధి భారతదేశంలో ఎట్లా మనం వచ్చిన తర్వాత, నేను ఒంగోలుకి వచ్చిన తర్వాత ఒంగోలులో ఏ విధంగా నేను పనులు చేస్తున్నాం అనేది కూడా మీరు ఒకసారి చూడాలి. ఈరోజు డ్రింకింగ్ వాటర్ విషయంలో అయితేమి, శానిటేషన్ విషయంలో అయితేమి, డ్రైనేజ్ విషయంలో అయితేమి, ఈరోజు ఒక పార్క్స్ విషయంలో అయితేమి, ఇలాంటివన్నీ కూడా మార్పులు తీసుకొచ్చి ఈరోజు దగ్గర 400 కోట్ల రూపాయలు మనం ఈరోజు ఒంగోలుకే ఖర్చు పెట్టామంటే ఆయన ఒక సమర్థవంతమైన నాయకులు మాకు ఉండబట్టే, ఆయన ఏం చెప్తే అది మనకు నిధులిస్తున్నారు. కాబట్టి నేను కూడా సాయశక్తుల ప్రయత్నం చేసి మన నియోజకవర్గాన్ని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ కూడా ఒకసారి మనం గమనించుకుంటే, అది వరకు 10 సంవత్సరాల్లో ఎప్పుడు కరెంట్ ఉంటుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం చూసాం. మీ అందరూ కూడా ఆ రోజు ఉన్నారు. అప్పుడు కరెంట్ ఎప్పుడు పోతుందో సాయంత్రానికి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ప్రతి ఎండాకాలంలో అయితే 2 అవర్స్లో ఒకసారి కరెంటు తీసిన రోజులు ఉన్నాయి. మధ్యాహ్నం కరెక్ట్గా మనం అన్నది కొనుక్కుందాం అనుకున్న టైంలో కరెంట్ లేదు కాదు. ఈరోజు ఎక్కడా కూడా పవర్ కటింగ్ లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయానికి కూడా 7 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం. ఈరోజు మన కాన్స్టిట్యున్సీకి 9 సబ్స్టేషన్లు తీసుకొచ్చాం. అప్ అండ్ డౌన్స్ కరెంట్ లేకుండా ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చేసామని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని గెలిపిస్తే ఇంగ్లీష్లో ఒకటి ఉంది, ఇంగ్లీష్ నేర్చుకున్న వాడికి మేడ్ ఈజీ. చాలా స్పష్టంగా మీ దగ్గరికి అభివృద్ధి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అపోజిషన్ పార్టీకి మీరు ఒకవేళ ఓటేస్తే అది ఒక ఆర్గ్యుమెంట్కి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ మీ కాన్స్టిట్యున్సీ కానీ, లేకపోతే మీ రాష్ట్రం కానీ, మీ ప్రాంతం కానీ అభివృద్ధి చెందడానికి ఏమాత్రం ఉపయోగపడదు. కారణం, ది రీజన్ నెంబర్ 1, నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి.
అధికారంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ ఆయా నియోజకవర్గాల్లో ఆయా జాగ్రఫికల్ లొకేషన్స్లో ఎంత వర్క్ చేశాడు, అధికారంలో లేనటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంత వర్క్ చేశారు. జిల్లాలో త్రాగునీరు పశుగ్రాసం కోసం 14.8 కోట్లతో కంటింజెంట్ ప్రణాళిక తయారు చేసినట్లు జిల్లా కలెక్టర్ సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వ కార్యదర్శి అజయ్ కల్లం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలోని పరిస్థితుల గురించి కలెక్టర్ సవివరంగా తెలియజేశారు. జిల్లాలో వేసవి తీవ్రతను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 240 అర్బన్ హ్యాబిటేషన్లలో 2290 రూరల్ హ్యాబిటేషన్లలో ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టవలసిన ముందస్తు జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జేసీ హరిజవహర్లాల్, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ సుదర్శనం, డిఆర్డీఏపీడీ ఎంఎస్ మురళి, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఎస్డీసీ ఉదయ్ భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి ప్రసాద్, డిఎంహెచ్ఓ యాస్మిన్తో పాటు పలువురు పాల్గొన్నారు. Beside that, wherever small cattle ponds are there or the single village schemes are there, sir, we are filling water there also. Almost 1/3 of the population of the district depends upon NSP water for drinking purpose, sir. Right now, in 240 HAPs, 2,239 trips, sir, water transportation is going on in the rural area, and in the urban area, 576 trips every day transportation is going on. We brought, sir, consecutive, and for RWS, sir, we have submitted a contingency plan under CRF for 35.9 crores and non-CRF 16 crores, sir. For urban areas, sir, we need 2.5 crores immediately, sir, for Gurur and Markapur municipality. పెద్దకొత్తపల్లి మండలం అలవలపాడు బస్సు ప్రమాదంలో గాయపడి రిమ్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సలను గురించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్సను అందిస్తున్నందుకు డాక్టర్లను అభినందించారు. ఇలాంటి ప్రమాదం విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్నా రవాణా శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడాన్ని ఆయన తప్పుబట్టారు. అధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయని ఎంపీ అన్నారు. ఎంపీ వెంట కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బొత్తుల బ్రహ్మానందరెడ్డి, చుండూరి రవి, కేవీ రమణారెడ్డి, వెంకటేశ్వర్లతో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా దురదృష్టకరం. బస్సు కెపాసిటీ 41 మంది అయితే 78 మందితో బస్సులో పిల్లకాయలు బాలబాలికలు, అందులో 43 మంది బాలరు, 35 మంది బాలికలు. మొత్తం అభంశం తెలియని పసిపిల్లకాయలు 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులను అసలు ఏ విధంగా పర్మిట్ చేశారు? 40 మంది కెపాసిటీ ఉన్న బస్సులో 78 మంది. వీళ్ళు కాక మళ్ళా వంటోళ్ళు, గ్యాస్ సిలిండర్లు, డ్రైవర్లు 2, టీచర్లు 3, అంటే దాదాపు 88 మంది 2 బస్సుల్లో పోవాల్సిన బాలబాలికల్ని, ప్రయాణికుల్ని ఒక్క బస్సులో ఎక్కిస్తుంటే అసలు మన రాష్ట్రంలో రవాణా శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఇప్పుడే ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. నిజంగా మా ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ డాక్టర్లను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పసిపిల్లకాయలకి అత్యంత ఎమర్జెన్సీగా వైద్యం అందించి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు. ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంటే రాష్ట్రంలో రవాణా శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నారు. ఇక్కడే కాదు, గత 3 రోజుల్లో ఈ యాక్సిడెంట్ 1వ తారీఖు జరిగింది, 28వ తారీఖు కృష్ణా జిల్లా నందిగామలో యాక్సిడెంట్ జరిగింది. ఈ విధంగా 2 రోజులకు ఒకసారి బస్సు ప్రమాదం జరుగుతుంటే ఇది టోటల్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రవాణా శాఖ వైఫల్యం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో జరిగిన యాక్సిడెంట్లో బాలబాలికలు, పసి ప్రాణాలు. ఈ జిల్లా నుంచి కర్నూలు జిల్లా తీర్థయాత్రకు పోయేస్తున్నారు. దీనికి బాధ్యులందరిపై అసలు 2 జిల్లాలు ప్రయాణం చేస్తుంటే ఇంత ఓవర్లోడ్ ఎక్కించుకొని. ఇంకొక ముఖ్య విషయం, బస్సులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయండి. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్లు పేరలేదు, కానీ గ్యాస్ సిలిండర్లు యాక్సిడెంట్ అయినప్పుడు పేలుంటే
అసలు ఒక్క బాలబాలికలైనా మనకు దక్కి ఉండేవాళ్ళ? ఇంత ఘోర ప్రమాదం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా రవాణా శాఖ ఎటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కానీ చెకింగ్ కానీ ఏమీ లేకుండా నిర్వీర్యంగా పనిచేస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా ప్రకాశం జిల్లాలో జరిగిన బస్సు యాక్సిడెంట్పై రవాణా శాఖ అధికారులు ఎవరెవరు బాధ్యులో 2 జిల్లాలకు సంబంధించిన రవాణా శాఖ డిపార్ట్మెంట్లు ఎవరెవరైతే చెక్ చేయాల్సి ఉంటుందో వాళ్ళపై సమగ్రమైన దర్యాప్తు చేయించి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించి సస్పెండ్ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ ఫైనల్ ఇయర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 53 పరీక్షా కేంద్రాలు, ఒంగోలు నగరంలోనే 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ నెల 16 నుంచి డిగ్రీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను కట్టుదిట్టంగా భద్రపరిచేందుకు జిల్లాలో 11 నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో నోడల్ కేంద్రాల్లో భద్రపరిచి పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా ప్రశ్నాపత్రాల బండిలను కళాశాలకు అందజేయనున్నారు. నగర శివారు ప్రాంతంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సంఘమిత్ర హాస్పిటల్, కార్గిల్ పెట్రోల్ బంక్ మధ్య కలువట్ వద్ద సగం కాలిపోయిన మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో తాలూకా ఎస్ఐ సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తికి 45 సంవత్సరాల వయసు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రకాశం జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 7 నుంచి 2వ రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మాలకొండే తెలిపారు. నగరంలోని సెంట్రల్ పార్కులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మార్చి 7 నుంచి 9 వరకు చీరాలలోని వాడరేవులో జరగనున్న పోటీల వివరాలను వెల్లడించారు. పోటీల్లో జిల్లా నుంచి పురుషులు, మహిళా జట్లు 2 పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు. విజయం సాధించిన జట్టు ఈ నెల 17 నుంచి పాండిచ్చేరిలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున పాల్గొంటాయని చెప్పారు. ఈ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటారని, ప్రతిభ కనపరిచిన జట్టుకు నగదు బహుమతి అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఏపీ వాలీబాల్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గంటా ధనుంజయరావు, గుమ్మడి సాయిబాబు, నరసింహారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. సీనియర్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్షిప్ చీరాల బుద్ధా రిసార్ట్స్లో 7, 8, 9 తేదీల్లో జరిపించబడినాం. దీని కొరకు మన స్పాన్సర్స్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, విజయభాస్కర్ గారు, మన దీని బీచ్ వాలీబాల్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు, అట్నే మా వాలీబాల్ అసోసియేషన్ సెక్రటరీ ధనంజయ్ గారు నుంచి అట్నే మా జాయింట్ సెక్రటరీ నరసింహరావు గారు, వీళ్ళందరూ దీని ఒక ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ టోర్నమెంటు ఫస్ట్ టైం ఇక్కడ జరుగుతుంది. అఫిషియల్ టోర్నమెంట్. అన్అఫిషియల్ టోర్నమెంట్ ఒకసారి కొత్తపట్నంలో బీచ్లో కండక్ట్ చేశాం. సో ఈ విధంగా ఈ టోర్నమెంట్స్ బీచ్ ఏరియాలో కానీ చేసినట్టయితే ఎంతమంది ప్లేయర్స్ ఆడతారు, ఎట్లా ఉంటుంది గేమ్ ఆడితే, 2 ఆడితే బాగుంటుందా, 6 ఆడితే బాగుంటుందా అనేది ప్రజలకి ఒక అవగాహన రావడానికి ఈ బీచ్ వాలీబాల్ అనేది మన కోస్టల్ ఏరియాలో పర్టికులర్గా బుద్ధా రిసార్ట్స్లో కండక్ట్ చేయడానికి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ బీచ్ వాలీబాల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్లస్ ఈ చుట్టుపక్కన కూడా ఈ వాలీబాల్ బీచ్ వాలీబాల్ గురించి ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ బీచ్ వాలీబాల్ని మన ప్రకాశం జిల్లాలో పెట్టడం జరిగింది. ప్రకాశం జిల్లా అంటేనే వాలీబాల్కి ఫేమస్. ఎక్కడ చూసినా కూడా సముద్ర తీరంలో కానీ ఏ విలేజ్లో చూసినా కూడా వాలీబాల్ కోర్టులు ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతి ప్లేయర్స్కి కూడా ఇన్స్పిరేషన్ వచ్చి వాళ్ళు కూడా మంచి ప్లేయర్స్గా నేషనల్ స్థాయిలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. అలాగే ప్రెస్, పాత్రికేయులు కూడా అందరూ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా ఈ టోర్నమెంట్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ టోర్నమెంట్ని బుద్ధా బీచ్ రిసార్ట్లో నిర్వహిస్తున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని జట్లకి
స్పాన్సర్స్గా ఉండటమే కాకుండా మన బుద్ధా బీచ్ రిసార్ట్స్ క్యాష్ ప్రైజెస్ కూడా రన్నర్స్ అప్ విన్నర్స్ అప్ మెన్స్ టీమ్ అండ్ రన్నర్స్ అప్ అండ్ విన్నర్స్ ఉమెన్స్ టీమ్ ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు గెలిచిన వాళ్ళకి మంచిగా ప్రతిభ కనిపించిన టీమ్స్కి ఒక ఓచర్ లాగా వాళ్ళు ఎప్పుడైనా బుద్ధా బీచ్ రిసార్ట్లో వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పిల్లలతో గడపడానికి రిలాక్స్ అవ్వటానికి ఆ ఓచర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మన పత్రికా సోదరులకు కూడా ఎప్పుడు చాలా బిజీగా ఉంటారు, రాత్రుల వరకు న్యూస్ కవర్ చేస్తుంటారు. అందుకని వాళ్ళు కూడా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి వాళ్ళ ఫ్యామిలీ పిల్లలతో మా బీచ్ రిసార్ట్కి ఓచర్ ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైనా సంవత్సరంలో ఎప్పుడైనా రిలాక్స్ అవి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. వి న్యూస్లో చిన్న విరామం.